హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తలలో పేలు పడినప్పుడు మనకి జుట్టు రాలడం ఇంకా అనేక సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఈ సమస్య ఎక్కువగా మనం చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం. ఆ చిన్నపిల్లల ద్వారా పెద్దలు కూడా ఇలాంటి సమస్యని ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే చిన్న చిన్న టిప్స్ని యూస్ చేసుకుంటూ మనం ఇంట్లోనే ఈ పేలని ఎలా రిమూవ్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. తలలో పేలని రిమూవ్ చేసుకోవడం కోసం ఇప్పుడు కొన్ని రెమెడీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి వెల్లుల్లిపాయలు. ఈ వెల్లుల్లిపాయల్ని మనం నీట్గా ఇలా క్లీన్ చేసుకొని జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా వెల్లుల్లిపాయల్ని మనం మిక్సీలో వేసుకొని జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ జ్యూస్ని మీరు మీ తలలో ఎక్కడైతే స్కాల్ప్ ఉందో అక్కడ బాగా అప్లై చేసుకోవాలి. కాటన్ బాల్తో కానీ లేదంటే ఫింగర్ టిప్స్తో కానీ మీరు ఒకవేళ కాటన్ బాల్తో అప్లై చేస్తున్నట్టయితే కాటన్ బాల్ని ఇందులో డిప్ చేసుకొని స్కాల్ప్కి మొత్తానికి మీరు అప్లై చేసుకోవాలి. నీట్గా ఇది మీ తల మొత్తం స్కాల్ప్లో బాగా అప్లై చేసుకున్నట్లయితే దీంట్లో మనకి స్ట్రాంగ్ ఫ్లేవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ స్ట్రాంగ్ ఫ్లేవర్ వల్ల పేలు అనేవి మన తలలోంచి వెళ్ళిపోతాయి. సో ఈ విధంగా మనం పేలని రిమూవ్ చేసుకోవడానికి వెల్లుల్లిపాయల జ్యూస్ని యూస్ చేసుకోవచ్చు. ఈ వెల్లుల్లిపాయల జ్యూస్ని మీరు అప్లై చేసిన తర్వాత మినిమం 2 hours పాటు అప్లై చేసి ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం మీ హెయిర్ని ఎప్పట్లాగే షాంపూ ఇంకా కండిషనర్తో వాష్ చేసుకోవచ్చు. పేలు పడినప్పుడు అది మీ తలలోంచి బ్లడ్ని అంతా రిమూవ్ చేస్తుంది. సో అందువల్ల అది మీకు ఇంపార్టెంట్ న్యూట్రిషన్స్ అన్నిటిని తీసేస్తూ ఉంటుంది. అందువల్ల మీ తలలో ఉన్న హెయిర్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అండ్ డాండ్రఫ్ కూడా వస్తూ ఉంటుంది. సో అలా మీరు మీ హెయిర్ని రాలకుండా కాపాడుకోవచ్చు. సో ఈ విధంగా మీరు తలలోని పేర్లని రిమూవ్ చేసుకోవడానికి ఈ గార్లిక్ జ్యూస్ని యూస్ చేసుకోవచ్చు. సెకండ్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి కొబ్బరి నూనె, కర్పూరం. ఫస్ట్ క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి. అందులో ఈ కర్పూరంని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కర్పూరంని మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కొబ్బరి నూనెని యాడ్ చేసుకోవాలి. ఇలా కొబ్బరి నూనెని యాడ్ చేసిన తర్వాత ఈ కర్పూరంని బాగా ఈ నూనెలో మిక్స్ అవ్వనివ్వాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీరు ఈ ఆయిల్ని అప్లై చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత మీరు ఈ ఆయిల్ని ఎప్పుడైతే హెయిర్ ఆయిలింగ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ టైంలో ఈ ఆయిల్ని అప్లై చేసుకోవాలి. సో ఇందులో మనకి కర్పూరంని యాడ్ చేయడం వల్ల కర్పూరంలో ఉన్న స్ట్రాంగ్ ఫ్లేవర్స్ అనేవి మీ తలలో ఉన్న పేర్లని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇది చిన్నపిల్లలకి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది స్కాల్ప్కి మనకి సేఫ్ మెథడ్. కాకపోతే కర్పూరం క్వాంటిటీ అనేది మీరు యూస్ చేసే ఆయిల్ని బట్టి మీరు తక్కువగా యాడ్ చేసుకోండి. మీరు ఒకవేళ 2 tablespoons ఆయిల్ని కనుక యాడ్ చేసినట్లయితే హాఫ్ కర్పూరం యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని స్కాల్ప్కి బాగా అప్లై చేసుకొని మసాజ్ లాగా చేసుకోవాలి. ఒక 2 minutes వరకు ఈ ఆయిల్ని బాగా మీ స్కాల్ప్కి మసాజ్ చేసిన తర్వాత మీరు మీ హెయిర్ని ఒక 2 hours వరకు ఇలాగే ఈ ఆయిల్ని అప్లై చేసి ఉంచుకోవాలి. తర్వాత నెక్స్ట్ మీరు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మీరు షాంపూ ఇంకా కండిషనర్ని యూజ్ చేయొచ్చు. సో ఈ ప్రాసెస్ని మీరు రెగ్యులర్గా అంటే వీక్లో ఒక 2 to 3 times కనుక రిపీట్ చేసినట్లయితే మీరు మీ తలలో ఉన్న పేల్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి కొబ్బరి నూనె అనేది మీ హెయిర్ని బాగా కండిషనర్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. పేలు ఉండడం వల్ల అది మీ హెయిర్ని రూట్స్ని బాగా వీక్ చేసేస్తుంది. కాబట్టి మీ హెయిర్ రాలడం ఇంకా డాండ్రఫ్ రావడం, ఇచ్చీనెస్ ఉండడం, ర్యాషెస్ లాంటివి ఫామ్ అవుతూ ఉంటాయి. సో వాటన్నిటిని ఈ కొబ్బరి నూనె మీకు క్యూర్ చేస్తుంది. మీ స్కాల్ప్ని మాయిశ్చర్గా ఇంకా హైడ్రేటెడ్గా ఉంచి మీ స్కాల్ప్ని స్మూత్గా ఇచ్చీనెస్ నుంచి కాపాడుతుంది. సో ఈ విధంగా ఇది పేలని రిమూవ్ చేస్తుంది. మీ స్కాల్ప్ మీద ఉన్న డర్ట్ని వాటిని కూడా రిమూవ్ చేసి ఈ కోకోనట్ ఆయిల్ అనేది మీ హెయిర్ని బాగా కండిషనర్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. థర్డ్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి ఆనియన్. ఈ ఆనియన్ని మీరు మిక్సీలో వేసుకుని బాగా పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మీరు ఆనియన్ని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ని మీరు మీ స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. ఆనియన్లో కూడా చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇందులో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది మీ స్కాల్ప్ పైన ఉన్న పేలని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు దానివల్ల వచ్చిన ర్యాషెస్ని, డాండ్రఫ్ని,
ఇంకా పేలు వచ్చినప్పుడు మనం ఎక్కువగా దురద పుడుతూ ఉన్నప్పుడు వాటిని గీరడం వంటివి చేస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు మీ స్కాల్ప్ అనేది రఫ్గా ఇంకా డ్రైగా అయిపోతూ ఉంటుంది. దానిపైన ఫ్లేక్స్ వచ్చేసి డాండ్రఫ్ ఎక్కువగా ఫామ్ అయిపోతూ ఉంటుంది. అందువల్ల మీ హెయిర్ కూడా ఎక్కువగా లాస్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది మీ హెయిర్లోంచి మీ స్కాల్ప్ నుంచి బాగా బ్లడ్ని సక్ చేయడం వల్ల అందులో మనకి ఆ న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి ఎక్కువగా ఉండకపోవడం వల్ల మీ హెయిర్ కూడా రాలుతూ వస్తుంది. సో ఈ విధంగా మీరు ఆనియన్ పేస్ట్ని మిక్స్ చేసుకొని మీ స్కాల్ప్కి బాగా అప్లై చేసుకొని ఒక 2 minutes పాటు నీట్గా డీప్గా మీరు ఇది మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన తర్వాత ఒక 2 hours పాటు కంపల్సరీగా అప్లై చేసి ఉంచాలి. నెక్స్ట్ మీరు మీ హెయిర్ని వాష్ చేసుకోవచ్చు. వీక్లో ఒక 4 times కానీ 3 times కానీ ఈ ప్రాసెస్ని మీరు రిపీట్ చేయాలి. ఇలా కనుక మీరు రిపీట్ చేసి బాగా ఈ ఆనియన్ పేస్ట్ని మీరు అప్లై చేసుకున్నట్లయితే మీ తలలో ఉన్న పేర్లని మీరు ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ మీ హెయిర్ కూడా బాగా రూట్స్ నుంచి స్ట్రాంగ్గా ఉంటుంది. ఆనియన్ పేస్ట్లో మనకి చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల అది మీ హెయిర్ రూట్స్ని బాగా స్ట్రాంగ్గా చేయడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే మనకు పేలు పడతాయో అప్పుడు మీ రూట్స్ అనేవి హెయిర్వి రూట్స్ అనేవి బాగా వీక్ అయిపోయి రాలడం జరుగుతుంది. సో మీ రూట్స్ బాగా స్ట్రాంగ్ అవుతాయి అండ్ మీ హెయిర్ కూడా రాలకుండా మీరు కాపాడుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఆనియన్ పేస్ట్ని మిక్స్ చేసుకుని మీరు పేలని రిమూవ్ చేసుకోవడానికి యూస్ చేయొచ్చు. 4th రెమెడీ, దీనికోసం మనకు కావాలి వేపాకులు. ఒకవేళ వేపాకు లేనట్లయితే మీరు డ్రై వేప పొడి దొరుకుతుంది, అది కూడా మీరు యూస్ చేయొచ్చు. ఆముదం నూనె. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 3 to 4 leaves వరకు వేపాకుల్ని యాడ్ చేసుకోవాలి. మీ హెయిర్ లెంత్ని బట్టి ఒక 5 to 6 కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ వేప పొడిని యాడ్ చేస్తున్నట్లయితే మీరు 1 teaspoon వేప పొడి అనేది మిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ ఇందులో మనం ఆవ నూనెని మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆవ నూనెని మిక్స్ చేసిన తర్వాత ఈ ఆయిల్ని మీరు మీకు కుదిరినట్లయితే ఈ ఆయిల్ని మీరు ఎండలో ఒక 5 to 10 minutes కానీ లేదంటే 15 minutes పాటు ఇది బాగా ఎండలో మీరు ఉంచేయాలి. హీటింగ్ ప్యాన్ తీసుకొని అందులో ఈ ఆయిల్ని యాడ్ చేసి మీరు 1 to 2 minutes వరకు లో ఫ్లేమ్లో కొంచెం వార్మ్ అప్ చేసుకోవాలి. ఈ ఆకులను మీరు మార్చకుండా బాగా ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్లోకి ఇన్ఫ్యూజ్ అయ్యేటట్టు చేయాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు ఈ ఆయిల్ని బాగా మీ స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. వేపాకులు మనకి చాలా మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఇది మీకు యాంటీ బ్యాక్టీరియల్గా బాగా పనిచేస్తుంది. అందువల్ల ఈ ఆయిల్ని మీరు ఇన్ఫ్యూజ్ చేసిన ఆయిల్ని కనుక మీరు అప్లై చేసుకున్నట్లయితే ఇది మీ స్కాల్ప్ పైన ఉన్న పేలని బాగా రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా ఆవ నూనె అనేది మీరు ఎప్పుడైతే పేలు పడతాయో అప్పుడు మీ హెయిర్ రాలుతూ ఉంటుంది కాబట్టి ఆవ నూనె మీ న్యూ హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది. ఆవ నూనెలో మనకి మీ రూట్స్ని బాగా హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్ చేసి రాలకుండా కాపాడి ఇంకా మీకు కొత్త హెయిర్ కూడా గ్రో అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇలా ఈ ఆముదం నూనెని మీరు బాగా ఈ వేపాకులతో ఇన్ఫ్యూజ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా స్కాల్ప్కి అప్లై చేసుకొని ఒక 1 to 2 hours పాటు అప్లై చేసి ఉంచి తర్వాత మీరు మీ హెయిర్ని వాష్ చేసుకోవాలి. ఇలా వీక్లో 4 times ఈ ప్రాసెస్ని మీరు బాగా రిపీట్ చేసినట్లయితే ఇది మీ తలలోంచి పేలని రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఆవ నూనె కానీ లేదంటే వేపాకు కానీ వేప పొడి కానీ మీకు దొరకట్లేదు, పాసిబుల్ అవ్వట్లేదు అనుకుంటే వేప నూనె వస్తుంది, నీమ్ ఆయిల్ వస్తుంది. ఆ ఆయిల్ని కూడా మీరు మీ స్కాల్ప్ పైన అప్లై చేసుకుని మసాజ్ చేసుకుని తర్వాత మీరు వాష్ చేసుకోవచ్చు. ఆ ప్రొసీజర్ ఫాలో అయితే కూడా మీకు మీ తలలోని పేలు అనేది రిమూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. 5th రెమెడీ, దీనికోసం మనకు కావాలి వెల్లుల్లిపాయలు, నిమ్మకాయ. ఈ వెల్లుల్లిపాయల్ని మనం బాగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని దాని జ్యూస్ని తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా మనం వెల్లుల్లిపాయల్ని జ్యూస్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఈ వెల్లుల్లిపాయల జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి, 2 teaspoons. ఇలా మీరు యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఒక కాటన్ బాల్ని తీసుకొని ఈ మిక్స్చర్లో డిప్ చేసి అది మీ స్కాల్ప్కి బాగా అప్లై చేసుకోవాలి. ఇందులో మనం నేను ముందు చెప్పినట్టు గార్లిక్లో మనకి స్ట్రాంగ్ ఫ్లేవర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది మీ స్కాల్ప్ పై నుంచి పేలని రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకా ఇందులో మనం నిమ్మకాయ రసాన్ని యాడ్ చేయడం వల్ల నిమ్మకాయ రసం అనేది మీ స్కాల్ప్ పైన ఉన్న ఇచీనెస్ని, ఫంగస్ని లేదంటే ఏదైనా డర్ట్ ఉన్నట్లయితే ఏదైనా ర్యాషెస్ ఉన్నా కూడా వాటన్నిటిని క్లీన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. సో ఇది మీకు పేలను పోగొట్టి మీ స్కాల్ప్ని బాగా నార్మల్ కండిషనర్స్ తీయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఇది మీ స్కాల్ప్ని రిపేర్ చేస్తుంది.
కానీ ఈ మిక్స్చర్ని మీరు ఆయిల్ అప్లై చేసుకున్న హెయిర్కి అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకి నిమ్మరసం అనేది కొంచెం స్కాల్ప్ని డ్రై చేస్తుంది కాబట్టి మీరు ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ముందు చెప్పినట్టు నీమ్ ఆయిల్ కానీ లేదంటే గార్లిక్ని ఇన్ఫ్యూజ్ చేసుకున్న ఆయిల్ని కానీ లేదంటే మస్టర్డ్ ఆయిల్ని కానీ కోకోనట్ ఆయిల్ని కానీ ఆలివ్ ఆయిల్ని కానీ ఏ ఆయిల్ని అప్లై చేసుకున్నా కూడా ఆ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మీరు హెయిర్ వాష్ చేయడానికి ఒక 1-2 hours ముందు ఈ మిక్స్చర్ని మీరు హెయిర్కి అంతా బాగా స్కాల్ప్కి బాగా అప్లై చేసిన తర్వాత మీరు 2 minutes పాటు మసాజ్ చేసిన తర్వాత ఒక 1 or 2 hours పాటు వదిలేసేయండి. తర్వాత మీరు మీ హెయిర్ని వాష్ చేసుకోండి. ఇలా కనుక ఈ ప్రొసీజర్ని మీరు రిపీటెడ్గా చేసినట్లయితే మీ తలలో ఉన్న పేల్ని మీరు రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇదే ప్రొసీజర్లో మీరు కోకోనట్ ఆయిల్లో కూడా నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకొని కూడా తలలోని పేలని మీరు క్యూర్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఇవన్నీ మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఇవన్నీ మనకి మెడిసినల్ వాల్యూస్ ఉండేవి, మనకి నార్మల్గా మన ఇంట్లో ఇంకా కిచెన్లో దొరుకుతాయి కాబట్టి ఇవేమి మన తలకి హామ్ అనేది కలిగించదు. సో మనకి పేలు పడినప్పుడు ఎప్పుడైనా చిన్నపిల్లలకి కెమికల్ ప్రోడక్ట్స్ కానీ కెమికల్ షాంపూస్ కానీ కెమికల్ సోప్స్ కానీ కెమికల్ లిక్విడ్స్ కానీ ఏదైనా అప్లై చేయాలంటే కెమికల్ ఉన్న ఆయిల్స్ అప్లై చేయాలంటే చాలా హార్మ్ఫుల్ కదా అన్నట్టు మనం ప్రాబ్లంగా ఫీల్ అవుతూ ఉంటాం. సో అలాంటప్పుడు మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని కనుక మీరు యూస్ చేసినట్లయితే ఈ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మీ పిల్లలకి కానీ లేదా మీకు కానీ ఎలాంటి హామ్ అనేది జరగదు. సో ఇవన్నీ మీరు కెమికల్ ఉన్న ప్రోడక్ట్స్ని యూస్ చేయకుండా దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కాపాడుకోవచ్చు. సో అందువల్ల మీరు ఇలా న్యాచురల్ ప్రోడక్ట్స్ని కనుక మీరు న్యాచురల్ రెమెడీస్ని చిన్న చిన్న రెమెడీస్ని కనుక ఫాలో అయినట్లయితే మీరు మీ తలలో ఉన్న పేలని రిమూవ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ అభిప్రాయాల్ని డౌట్స్ని మాకు కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి హెల్తీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.